అంతా నా ఇష్టం, చెడామెడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం అన్న డైలాగ్స్ వింటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మని. కానీ ఇప్పుడు వర్మను బీట్ చేసే క్యారెక్టర్ టాలీవుడ్లోనే పుట్టుకొచ్చిందన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కొందరైతే ఆయనకు జూనియర్ వర్మ అన్న పేరు కూడా తగిలించేశారు. మత్తెక్కి తూలితే ఓకే, అదే మత్తెక్కి వాగితే ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరిగింది యాక్టర్ విషయంలో. ఇంతకు ఏం జరిగింది? శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ రీల్లో కంటే రియల్ గా ఫేమ్ అయిన టాలీవుడ్ యాక్టర్. ఒకటా రెండా ఎన్ని వివాదాలు, ఎన్ని వీడియోలు. ఒక్కొక్క వీడియో బ్లాస్ట్ లా పేలేది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీపై ఆయన అన్న మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. 15-16 ఏళ్ళ అమ్మాయిని నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. 3 స్వాతంత్రం బొక్క, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్, దెన్ ఐఎమ్ అ సిటిజన్. ఈ వీడియో చూశాక గాంధీజీని అమితంగా ఆరాధించే 143 కోట్ల మంది భారతీయుల రక్తం మరగదా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ పేరుతో ఇంత నీచంగా మాట్లాడతాడా అన్న కోపం నెటిజన్స్ లో కట్టలు తెంచుకుంది. శ్రీకాంత్ పై ఉప్పెన్లా విరుచుకుపడింది. ఒక్కసారి ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. జబ్బల బనియను, మత్తులో ఉన్న కళ్ళు, చేతిలో సిగరెట్టు, వెకిలిగా నవ్వడం, చులకన చేసి మాట్లాడడం. ఇలాంటి వీడియోని ఎవరైనా సహిస్తారా, భరిస్తారా? మత్తెక్కి తూలితే ఓకే, మత్తెక్కి వాగితే ఎవరైనా ఊరుకుంటారా? ఊరగాయ పెట్టి ఊరేగించరా? ఇప్పుడు అదే జరిగింది శ్రీకాంత్ విషయంలో. తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. కొందరైతే ఆగ్రహంతో శ్రీకాంత్ డౌన్ డౌన్ అంటూ ఆయన పోస్టర్లను చించివేసి నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి వ్యక్తులను దేశద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని ఎవరిలా మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యర్ ఆ రోజు మాట్లాడినందుకు వీళ్ళని కఠినంగా శిక్షించడం అన్నట్టు అదొక మెసేజ్ పంపించాలి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఇంకా వెతికి కూడా ఇది ఒక మెసేజ్ దేశమంతా పోయేటట్టు చూడాలి. శివుడు నోరిచ్చాడు కదా అని ఇష్టరీతిని మాట్లాడచ్చా అంటూ శ్రీకాంత్ పై తిట్ల దండకంతో దండయాత్ర చేస్తోంది సోషల్ మీడియా. ఆయనపై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం శ్రీకాంత్ అయ్యంగార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం అంగీకార యోగ్యం కాదని, శ్రీకాంత్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ భరత్ పై ఇలాంటి వివాదాలు కొత్తేవీ కాదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకి వెళ్లిన ఆయన బూమ్ బూమ్ బీర్లపై చేసిన వీడియో తెగ వైరల్ అయింది. వైసీపీ క్యాడర్ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి విపరీతంగా ట్రోల్ చేసింది. ఆ తర్వాత సినీ జర్నలిస్టులు బాత్రూంలోని క్రిముల కంటే నీచమైన వాళ్లంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో సినీ జర్నలిస్టులు ఆయనపై ఫిర్యాదులు చేయగా ఎవరేం చేసుకున్నా తాను వెనక్కి తగ్గేది లేదంటూ తెగేసి చెప్పారు. సుమారు 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శ్రీకాంత్ చాలా సినిమాల్లో నటించి ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజమైన నటనతో పాత్రకి ప్రాణం పోస్తాడని ప్రేక్షకులు పొగుడుతూ ఉంటారు. అయితే వ్యక్తిగత విషయానికొచ్చేసరికి ఆయన నోటి దురుసుకు ఎవ్వరూ ఆనడం లేదు. ఈ నేపథ్యంలోనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కడం పరిపాటిగా మారిపోయింది. అయ్యా శ్రీకాంత్ నటుడిగా ఓకే, మనిషిగా నాట్ ఓకే అంటూ ఆయనపై సోషల్ మీడియా తిట్లతో దుమ్మెత్తిపోస్తోందిప్పుడు.